హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. కర్బూజా ఫలం యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీనిలో అనేక రకాలైనటువంటి మన శరీరానికి మేలు చేసేటటువంటి అనేక రకమైన పోషకాలను ఈ యొక్క ఫలము కలిగి ఉన్నది. సీజన్ బట్టి మన జీవన శైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి వేసవ కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా భాగంగా మలుచుకోవాలి. కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరగడమే కాకుండా కాలక్రమేణా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఎండవేయడం నుంచి శరీరానికి తక్షణ శక్తిని అందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ తర్బూజా తర్బూజా మస్క్ మెలన్ ప్రత్యేకత వేరు. దీనిలో పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ పండులోని వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయిలను పెంచి డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. ఇంకా దీనిలో అధికంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, రక్తపోటు సమస్యల నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. పోలిక్ యాసిడ్ యాంటీ కోయాగ్యులెంట్ ఫ్యాక్టర్గా పనిచేసి రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడంలో సహాయపడుతుంది. కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. చూడండి ఎన్ని రకాలైనటువంటి పోషకాలు, విటమిన్స్ కలిగి ఉన్నదో. తర్బూజాలో విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా కంటి చూపు సామర్థ్యాన్ని పెంచుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మ సంబంధ సమస్యలు దూరం అవడంతో పాటు అధిక బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నందువలన సమ్మర్లో ఈ పండును ఖచ్చితంగా మనం అధికంగా తీసుకోవాల్సిందే. చెందిన మరొక ఫలం కీరదోస. ఈ కీరదోస కూడా మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మండే ఎండలో శరీరానికి చలవనిచ్చే పండ్లల్లో కీరదోస కూడా ఒకటి. దీనివల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో లభ్యమయ్యే కీర ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కీర దోసకాయల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో చూద్దాం. ఎండాకాలంలో శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరదోస బాగా ఉపయోగపడుతుంది. అలాగే అందులో ఉండే విటమిన్ ఏ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరదోస ఒకటి. దాదాపు 96% నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. తద్వారా శరీరానికి చలవ కూడా చేస్తుంది. కీరదోసను రోజు సలాడ్స్లో భాగంగా చేసుకుంటే కొవ్వు శాతం తక్కువగా ఉండి పెరుగులో ముంచుకొని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బీపీ ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కీర దోసకాయ తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. కీర దోసకాయ రోజు తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటికి పోతాయి. అలాగే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కళ్ళు అలసిపోవడం, కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరదోస ముక్కలు కళ్ళపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి చర్మానికి సంబంధించిన రకరకాల బ్యూటీ ట్రీట్మెంట్లలో కీరాను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే సిలికా వల్ల జుట్టు గోళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇది చర్మానికి సహజసిద్ధమైన మ్యాచరైజ్గా కూడా పనిచేస్తుంది. కీర దోశలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలాగే ఇది జ్ఞాపశక్తిని పెంచడంతో పాటు నాడీ వ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది. కీర దోశ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిస్తుంది. దీన్ని బట్టి రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకోవడం ముఖ్యం. కీర దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. జ్వరంతో బాధపడుతున్న వారు దీన్ని ఎక్కువగా ఇస్తుంటారు. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరదోస బాగా ఉపయోగపడుతుంది. ఇది దంతాల ఆరోగ్యానికి కూడా అత్యవసరం. కొలెస్ట్రాల్ లేని కీరదోస తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరం అవుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం ఉంటుంది. కీరాలో ఉండే ఎక్కువగా కే విటమిన్ ఉండటం వల్ల ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో కాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ రోజుల్లో ఒత్తిడి సర్వసాధారణమైంది. దీనివల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దోసకాయలో ఉండే విటమిన్ బి యాంటినల్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి తద్వారా ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా కాపాడుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, కేసర దోసకాయ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలు ఉన్నాయో. మరి ఈ వేసవిలో మీరు కీర, తర్బూజా వంటి నీరు శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఫలాలు తీసుకొని మీ శరీరాన్ని చల్లదనంగా ఉంచడంతో పాటు శరీరానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి విటమిన్లు, పోషకాలు
మన శరీరంలో అనేక అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, వాటి పనితీరు మెరుగుపడడానికి ఇవెంతో దోహదపడుతున్నాయి కాబట్టి, వీటిని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.